హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మనము నిన్నటి సెషన్కి లాస్ట్ సెషన్లో ఈ దేశాలలో సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి దేశాలు ఏ ఉన్నాయి అనేది చూసాము. సో ఇందులో మనకు ఆన్సర్ 1 2 4 5 7 1 2 4 5 7 ఇండోనేషియా అసలు రానే రాదు. సో ఇండోనేషియా బాగా కిందన ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనం కనుక ఎలిమినేట్ చేస్తే 3 ఆప్షన్ కనుక ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 కొట్టేసేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇట్స్ వెరీ ఈజీ. ఇక ఈరోజు టాపిక్ యాక్చువల్గా వరల్డ్ టూరిజం డే. ఇది 27వ తారీఖున జరుపుకుంటారు. అన్ఫార్చునేట్లీ నేను చేయాలి క్లాసు, బట్ కుదరలేదు. సో సెప్టెంబర్ 27వ తారీఖుని ప్రపంచ టూరిజం డే అంటే ప్రపంచ పర్యాటక దినోత్సవంగా లేదా పర్యాటక దినంగా జరుపుకుంటారు. అయితే దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఈ వరల్డ్ టూరిజం డేకి సంబంధించి ఒక ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ టూరిజం డే రోజు ఒక చిన్న ఫంక్షన్ లాంటిది చేస్తారనమాట. సో దీనికి జనరల్గానే ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అయితే ఈ ఇయర్ చేసినటువంటి వరల్డ్ టూరిజం డేలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ టూరిజం డే చేసినప్పుడు ఏవైనా ఇలా ప్రపంచ సదస్సులు అనేవి జరిగినప్పుడు అందులో థీమ్స్ ఉంటాయి. అంటే ఇది దేనికి చేస్తున్నారు అనేదానికి ఒక థీమ్ ఉంటుంది. సో ఈసారి ఆ థీమ్ ఏం చెప్పారంటే టూరిజం అండ్ పీస్, అంటే పర్యాటక రంగము శాంతి అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. సో కాబట్టి ఎలా ఇది శాంతి అనేటటువంటి దాన్ని తీసుకొస్తుంది. శాంతి అంటే అమ్మాయి కాదు, అదే మన తెల్ల పావురాన్ని ఎగరేస్తాం కదా. సో శాంతి భద్రతల్లో శాంతి అనమాట. అలాగే అవుట్లుక్ ఆఫ్ ఇండియాస్ టూరిజం ఇండస్ట్రీ. డెఫినెట్గా భారతదేశానికి పర్యాటక రంగంలో చాలా అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉంది, అంత గొప్ప సంభావ్యత ఉన్నటువంటి దేశం. ఎందుకంటే చాలా తక్కువ దేశాల్లోనే అన్ని రకాల పర్యాటక ఏమంటారు ఆ ప్రాంతాలు అనేటటువంటివి చాలా తక్కువ దేశాల్లో ఉంటాయి. అలాంటి దేశాల్లో భారతదేశం ఒకటి. ఎందుకంటే మన దేశంలో బాగా ఎండగా ఉండే ఎడారికి వెళ్ళాలని అనుకున్న వెళ్ళొచ్చు, అలాగే బాగా చల్లగా ఉండేటటువంటి ఈ మంచు పర్వతాలకు వెళ్ళాలని అనుకున్న వెళ్ళచ్చు. రెండు ఉంటాయి. ఇటుపక్క రాజస్థాన్ ఉంటే కొంచెం పైకి వెళ్తే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ తగ్గుతుంది. వెరీ పెక్యులర్ క్లైమేట్ అనమాట. అలాగే మనకి బాగా అటవీ సంపదను చూడాలని అనుకుంటే వెస్టర్న్ ఘాట్స్కి వెళ్ళొచ్చు, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళొచ్చు. జలపాతాలు అవి ఉన్నాయి. సముద్ర మార్గాల్లో గోవా వెళ్తుంటారు చాలామంది, ఓన్లీ ద్వీపులకి వెళ్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా ఏవైనా ఆధ్యాత్మిక ప్రాంతాలు తిరగాలని అనుకుంటే మన తిరుపతి ఇంకా ఇతర దేవాలయాలు ఉన్నాయి, అవి చూస్తూ ఉంటారు. అలాగే కట్టడాలు చూడాలని అనుకుంటే మెడీవల్ పీరియడ్కి సంబంధించి సో తాజ్మహల్, చార్మినార్ లాంటి ఈ ప్రాంతాలు చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకా ఏన్షియన్ డేస్లో మనం చేసినటువంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్ని చూడాలని అనుకుంటే మొహంజదరో దగ్గర నుంచి, అఫ్కోర్స్ ఇప్పుడు అది ఈ ప్రాంతంలో లేదనుకోండి, బట్ చాలా వరకు ఉన్నటువంటి ప్రాంతాలు లెక్క పెట్టుకోండి. సో ఇలాంటివి కొన్ని చూడాలని అనుకుంటే తక్షశిల లాంటి యూనివర్సిటీస్ లాంటివి చూడాలని అనుకున్నా, లేదా నలంద యూనివర్సిటీ చూడాలని అనుకున్నా, ఇట్లాంటి ఎప్పుడో పురాతనమైనటువంటి కట్టడాలు కూడా మన దేశంలో ఉంటాయి. అలాగే ఆర్కిటెక్చర్లకి అర్థం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపద మన దేశానికి మాత్రమే ఉంది. హ్యాంగింగ్ పిల్లర్ కానీ, లేదా హంపి దేవాలయం కానీ, లేదా కోనార్క్ టెంపుల్ కానీ. సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ మిరాకిల్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి. సో కాబట్టి భారతదేశానికి టూరిజం ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని కనుక మనం పెంచగలిగితే ఏ మాదిరిగా అయితే గ్రీస్, ఇటలీ లాంటి దేశాలు అద్భుతంగా పర్యాటక రంగం మీద మాత్రమే అభివృద్ధి చెందాయో భారతదేశాన్ని కూడా పర్యాటక క్షేత్రంగా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. పర్యాటకుల్ని మన దేశంలో అద్భుతంగా స్వాగతించేటటువంటి జాతి మనది. సాధారణంగా మన ఇళ్ళకి ఎవరైనా కనుక వ్యక్తులు వస్తే చూడండి, చుట్టం చూపుగా వచ్చినటువంటి వ్యక్తులు కానీ, లేదా అతిథి దేవో భవ అని అంటారు. సో ఈ రకమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం మనది. కానీ చాలాసార్లు ఫారినర్స్ మీద ఇటీవల కాలంలో జరిగినటువంటి దాడులు భారతదేశం తాలూకా ఈ టూరిజం సెక్టార్ పైన చాలా నెగిటివ్ దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాయి ఫారిన్ కంట్రీస్లో. ఈ మధ్యకాలంలో స్పెయిన్కి చెందినటువంటి ఒక లేడీని భర్త భార్య వాళ్ళిద్దరూ ఏదో బైక్ రైడ్ చేసుకుంటూ వస్తే ఆమెను జార్ఖండ్లో రేప్ చేశారు. అలాగే ఎవరో అమెరికా అమ్మాయికి సంబంధించి సమ్ నేషన్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని కూడా ఇట్లానే కొంత సెక్షువల్ మిస్కాండక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవి భారతదేశంలో టూరిజం సెక్టార్ని, మన దేశం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా ఘోరంగా చూపిస్తున్నాయి. అలాగే ఒకవేళ అవి కనుక అన్ని కరెక్ట్గా చేస్తే వృద్ధికి ఎంత స్కోప్ ఉంది, ప్రభుత్వం దీని మీద ఏ చర్యలు తీసుకుంది. సో ఈ అంశాలని మనం ఒకసారి ఈరోజు చూద్దాం.
సో ఇందులో భాగంగా చూస్తే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వరల్డ్ టూరిజం డేని 27 సెప్టెంబర్ సెలబ్రేట్ చేసింది. దీని మీద ఎప్పుడన్నా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో కానీ ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో థీమ్ టూరిజం అండ్ పీస్ అని తీసుకున్నారు. సో బేసికల్గా ఈసారి ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక రంగం ప్రపంచ శాంతిని ముందుకు తీసుకెళ్ళాలి. దీంతో పాటుగా టూరిజం వల్ల మనకు వచ్చేటటువంటి మరొక పెద్ద పాజిటివ్ అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే అనుకూలంగా ఉండేటటువంటి అంశం క్రాస్ కల్చరల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. సాధారణంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి మరొక ప్రాంతానికి టూరిజం ద్వారానే తెలుస్తుంది. మనకు కూడా తెలుగులో ఒక ఛానల్ ఉంది నా అన్వేషణ అని చెప్పి. సో తెలుగు అబ్బాయి ఒక ఆయన ఈ వీడియోస్ పెడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఆదరణ లభించింది ఆ ఛానల్కి. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సీనరీస్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి సంస్కృతులను కానీ ప్రజలకు చూపించినప్పుడు సాధారణంగానే ప్రజలు ఉత్తేజవంతం అవుతారు. సో కాబట్టి క్రాస్ కల్చరల్ ఇంటరాక్షన్స్ అంటే వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి సంస్కృతిని అర్థం చేసుకోవడానికి కూడా ఈ టూరిజం అనేటటువంటిది పనికొస్తుంది. సో ఇందులోనే భాగంగా సిగ్నిఫికెన్స్ చూస్తే మొట్టమొదటిసారి ఈ వరల్డ్ టూరిజం డేని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1980లో మొట్టమొదటిసారి సెలబ్రేట్ చేసింది. ఇది బేసికల్గా ఎందుకంటే టూరిజంకి సంబంధించి అంటే పర్యాటక రంగానికి సంబంధించి సామాజిక సాంస్కృతిక అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రాముఖ్యతని తెలపడం కోసం ఈ యొక్క వరల్డ్ టూరిజం డే అనేటటువంటి దాన్ని ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేటటువంటిది తీసుకురావడం మొదలుపెట్టారు. సో ఇందులోనే దీనికి సంబంధించి కొన్ని స్టాట్యూస్ కూడా 1975లో రాసుకున్నారు. దాన్ని అనుసరించే వరల్డ్ టూరిజం డేని డెవలప్ చేశారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే టూరిజం అనేటటువంటిది రావడం వల్ల ఇది కూడా ఒక సర్వీస్ లాంటిదే కాబట్టి ఖచ్చితంగా దానివల్ల జీడిపి అనేటటువంటిది అద్భుతంగా పెరుగుతుంది. దాంతోపాటుగా కాస్త ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే మనకి సమ్మిళిత అభివృద్ధి అనేటటువంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించిన స్టాట్యూట్స్లో 160 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఇందులో భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. 6 అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. 500కు పైగా ఎఫిలియేటెడ్ మెంబర్స్ ఉన్నారు. ఎఫిలియేటెడ్ మెంబర్స్ అంటే అక్కడ ఆర్గనైజేషన్స్ కూడా వస్తాయి, దేశాలు కాదు. అన్ని దేశాలు లేవు భూమి మీద. దీనికి హెడ్ క్వార్టర్స్ ఏమో స్పెయిన్ మాడ్రిడ్ అనేటటువంటి ప్రాంతంలో దీనికి హెడ్ క్వార్టర్స్ ఉంది. సో బేసికల్గా ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ టూరిజం డేని ఒక్కొక్క దేశం సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. దానికి థీమ్ తీసుకొస్తారు. 2024లో వరల్డ్ టూరిజం డేని సెలబ్రేట్ చేసినటువంటి కంట్రీ జార్జియా. ఈ జార్జియా వాళ్ళు ఒక థీమ్ కూడా పెట్టారు, టూరిజం అండ్ పీస్ అనేటటువంటి ఒక పేరుతో. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐక్యరాజ్య సమితిలో మనం 2015 నుంచి 2030 మధ్య సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటివి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడానికి టూరిజం యొక్క పాత్ర, పర్యాటక రంగం యొక్క పాత్ర ఏంటి అనే దానిపైన ఫోకస్ చేసి దాని మీద ఎవరికి నచ్చినటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడారు. సో దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 అంటే క్లైమేట్ యాక్షన్, వాతావరణ పరంగా మనకు వచ్చేటటువంటి ఇబ్బందులను దూరం చేయడం. దీనికి సంబంధించి టూరిజం కనుక ఏ దేశంలో అయినా పెరిగితే ఆ దేశానికి వచ్చే జీడిపితో ఈ యొక్క పేదరికాన్ని తగ్గించవచ్చు. దాంతోపాటుగా వనరుల నిర్వహణ అనేటటువంటిది సుస్థిరంగా చేయొచ్చు. అలాగే క్లైమేట్ యాక్షన్ అనేటటువంటి దాన్ని చేరుకోవచ్చు. ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 13కి బాగా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడానికి ఈ యొక్క పర్యాటక రంగం యొక్క పాత్రను చాలా ఎక్కువగా ఇందులో విశదీకరించి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే టూరిజం కాంట్రిబ్యూషన్ టు పీస్, ఏ రకంగా ఈ పర్యాటక రంగం అనేటటువంటిది వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను లేదా ప్రపంచ శాంతికి ఏ రకంగా ఇది తన యొక్క పాత్రను పోషిస్తుంది అనేది కనుక మనం చూస్తే కల్చరల్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఎవరో అమెరికా వాడు భారతదేశానికి వచ్చాడు అనుకోండి, భారతదేశాన్ని సాధారణంగా అమెరికా దేశాల్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను ఎవరి దేశం వాళ్ళకి గొప్ప, ఇది సాధారణంగానే ఉంటుంది. ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం అన్నాం. ఫారెన్ పోయినా అనుకో ఇంగ్లీష్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అంటాడు. చైనా వాడు ఏమంటాడు వీఆర్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అంటాడు. సాధారణంగా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ తమిళ్. సో ఇలా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని చెప్పుకుంటారు, అది కాదని అనను. కానీ మనం అమెరికా వెళ్ళి వాట్ ఈజ్ ఇండియా అని అడిగితే ఇండియానా, అది బాగా అన్డెవలప్డ్ కంట్రీ కదా అనేటటువంటి ఒక అభిప్రాయంతో చూస్తారు చాలామంది. సో కాబట్టి అలాంటి స్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం భారతదేశానికి అమెరికా వాడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకున్నాడు అనుకోండి, అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళి లేదు మనం ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటి భారతదేశం వేరు,
ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం చాలా గొప్పది, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మనకన్నా గొప్పవి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దాని నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. పెళ్ళి అవ్వకముందే మనం విడాకుల గురించి మాట్లాడతాం, వాళ్ళు అట్లా కాదు, ఇప్పటికీ కూడా మూడు ముళ్ళు అనేటటువంటి సాంప్రదాయానికి వాళ్ళు ఎక్కువగా విలువిస్తారు. ఇట్లాంటి అంశాలు ఎప్పుడైతే చెప్పారో ఒక దేశానికి మరొక దేశం తాలూకా సాంప్రదాయాలు సంస్కృతి మీద గౌరవం పెరుగుతుంది. సో దీన్ని మనం కల్చరల్ ఎక్స్చేంజ్ అని అంటాం. ఇది అన్ని దేశాలకి అన్ని దేశాల మధ్య జరుగుతుంది. ఇప్పుడు మనకు కూడా అమెరికా మీద ఉన్నటువంటి అభిప్రాయం ఒకటి, మనం అమెరికా వెళ్ళి వచ్చామనుకోండి ఆ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థియరీ కదా. సో రెండవది ఎకనామిక్ ఎంపవర్మెంట్. అంటే మనం టూరిజం గట్టిగా కనుక ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చేయగలిగితే పర్యాటక రంగాన్ని 10% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే స్థూల దేశీయోత్పత్తి ఉందో దాన్ని అద్భుతంగా పెంచవచ్చు. మూడవది సస్టైనబిలిటీ. అంటే ఏంటి, మనము బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగాన్ని కనుక తీసుకురాగలిగితే సాంప్రదాయాల్ని కాపాడవచ్చు, మన గౌరవాలను కాపాడుకోవచ్చు, దాంతోపాటుగా ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఆ ప్రాంతంలో లేదని అనుకుంటే ఆ పర్యాటక రంగం జరిగేటటువంటి ప్రాంతంలో మంచి సుస్థిరతను సాధించవచ్చు. అలాగే సుపరిపాలన. ఎప్పుడైతే టూరిజం అనేటటువంటిది వచ్చిందో ఖచ్చితంగా టూరిజం ఎప్పుడైతే పెట్టామో టూరిస్టులు అంటే పర్యాటకులకు బాగుండే విధంగా మనం విధి విధానాలను తీసుకొస్తాం. ఆ విధి విధానాలను ఎప్పుడు ఎలా ఉండాలి, శాంతియుతంగా ఉండాలని భావిస్తాం. ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఉంది, ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ గారు ఏమన్నారు, ఇలా మీరు ధర్నాలు చేస్తే హైదరాబాద్ తాలూకా గ్లోబల్ ఇమేజ్ పోతుంది, వేరే చోట చేయండి అని అన్నారు. సో తప్ప రైట జనాలు నిర్ణయించుకుంటారు. నేను అనే పాయింట్ ఏంటంటే ఒక ఇమేజ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఒక దేశానికి సంబంధించిన ఇమేజ్ని శాంతియుతంగా చూపాలని అనుకుంటారు, అంతేగాని మా దేశానికి వస్తే మిమ్మల్ని చంపేస్తా అనే దేశానికి ఎవరు రాడు కదా. సో కాబట్టి ఆ రకంగా సుపరిపాలన అనేటటువంటిది కూడా ఈ టూరిజం పెరిగితే సాధ్యమవుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా మనం పాజిటివ్స్ ఆఫ్ ద టూరిజం అని కూడా చెప్పచ్చు. అలాగే జెండర్ ఈక్వాలిటీ, దీంతోపాటు ఈ పర్యాటక రంగంలో స్త్రీలను సాధికారత వైపు ఇది నడిపిస్తుంది. అలాగే కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు చూడండి కొన్ని ప్రాంతాల్లో మనం టూరిజంకి వెళ్తే ఆ ప్రాంతాల్లో హోటళ్ళు అవి ఉండవు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళని పెయిడ్ గెస్ట్గా తీసుకుంటారు. సో అక్కడ వాళ్ళు టూరిస్టులతో మమేకమవుతారు, టూరిస్టులతో వాళ్ళు కూడా ఆర్థిక కార్యకలాపాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటే స్త్రీ సమానత్వం అనేటటువంటి దాన్ని కూడా తీసుకురావచ్చు, లింగ సమానత్వం. అలాగే ట్రైబల్ హోమ్ స్టేస్, ఇందా చెప్పాను కదా, ఆదివాసీ ప్రాంతాల్లోకి ఈ పర్యాటకులు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్ అవి పెట్టడం అసాధ్యం కాబట్టి లేదా సాధ్యం పడదు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోనే వాళ్ళు పెయిడ్ గెస్టులుగా ఉంటారు. సో దానివల్ల ట్రైబల్ ఏరియాస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా డెవలప్ అవుతాయి, వాళ్ళకు కూడా ఆదాయ వనరులు అనేటటువంటివి పెరుగుతాయి. అలాగే పాండమిక్ రికవరీ, డెఫినెట్గా ఈ యొక్క కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం తాలూకా జీడిపి అనేది బాగా తగ్గింది, కానీ టూరిజమే చాలా వరకు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను రికవరీ చేసింది అని అంటున్నారు. ముఖ్యంగా రవాండాస్ రీసర్జెన్స్ అని చెప్పి దీని మీద కూడా ఒక చిన్న డాక్యుమెంటరీ అని అన్నాను, కానీ దాని మీద ఒక చిన్న చర్చ ఒకటి ప్రారంభమైంది. టూరిజం సెక్టార్ వల్లే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ లేదా ఆర్థిక వృద్ధి మళ్ళీ తిరగబడింది అనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి టూరిజం అనేటటువంటి చాలా బలమైనటువంటి రంగం. అలాగే భారతదేశానికి సంబంధించి చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 39వ ర్యాంక్ సాధించింది. అంత అద్భుతమైన ర్యాంక్ అయితే కాదు. డెఫినెట్గా ఇది ఎందుకు వచ్చిందంటే మనకి చాలా న్యాచురల్ బ్యూటీస్ అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అలాగే సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి, ఇంకా ఇతర ప్రాంతాలు కూడా మనకి అద్భుతంగా ఉన్నాయి మన దేశంలో. అలాగే భారతదేశానికి ఈ యొక్క టూరిజం నుంచి దాదాపుగా $200 బిలియన్ జీడిపి అనేటటువంటిది వస్తుంది. దాంతోపాటుగా ఎఫ్డిఐ టూరిజంకి సంబంధించి ఈ హోటల్స్లో మనకు వచ్చేది దాదాపుగా $17 బిలియన్ 2000 సంవత్సరం నుంచి 2024 అంటే దాదాపుగా 24 సంవత్సరాల పాటు $17 బిలియన్ కేవలం ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు టూరిజం సెక్టార్ని ఆధారంగా చేసుకొని హోటల్ రంగంలోకి రావడం జరిగింది. సో దాంతోపాటుగా ఇది టోటల్ ఎఫ్డిఐలో 2.5% ఉందని చెప్తున్నారు. డొమెస్టిక్ టూరిస్ట్ విజిట్స్ 2023లో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అంటే మన దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళే దాదాపుగా 25 కోట్ల మంది ఉన్నారు అని డొమెస్టిక్ టూరిస్ట్ విజిట్స్ రీచ్ 250 crore అంటే
250 కోట్ల ప్రయాణాలు జరిగాయని దాని ఉద్దేశం. 250 కోట్ల మంది ఉన్నారని కాదు. డొమెస్టిక్ టూరిస్ట్ విజిట్స్ అంటే ఎంతమంది ఒక ప్రాంతానికి వస్తున్నారు అనేది లెక్కేస్తారు. ఇప్పుడు మనం 10 మంది కలిసి తిరుపతి పోయాం అనుకోండి, అది 10 మంది కింద లెక్కేస్తారు. ఇలా 250 కోట్ల టూరిస్ట్ విజిట్స్ జరిగాయట. ఇది 2014లో 128 కోట్లే ఉంది, ఇప్పుడు 250 కోట్లు ఉందని చెప్తున్నారు. సో దీంతో పాటుగా గ్రోత్ ప్రొజెక్షన్స్ కనుక మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా టూరిజం 7.1% పెరుగుతుంది. 2030 కల్లా దీని ద్వారా మనకి 14 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి అవకాశం ఉంది. అలాగే డొమెస్టిక్ విజిటర్ స్పెండింగ్ అంటే మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు ఖర్చు పెట్టేటటువంటి డబ్బు కూడా 2022లో 20.4% పెరిగింది. అలాగే అంతర్జాతీయంగా వచ్చేటటువంటి విదేశీ పర్యాటకుల యొక్క ఖర్చులు ఆబ్వియస్గా వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చు 82% పెరిగిందని అంటున్నారు. భారతదేశానికి ఎక్కువగా ఈ యొక్క పర్యాటకులకి సంబంధించి ఏ దేశాల నుంచి వస్తున్నారు అంటే అమెరికా నుంచి, బంగ్లాదేశ్, యూకే ఈ దేశాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఫారెన్ టూరిస్టులు కూడా దాదాపుగా 2028 వచ్చేటటువంటి సమయానికి 3 కోట్లకు దాదాపుగా అది చేరుతుంది. అంటే మొత్తంగా మన దేశాన్ని చూడడానికి వచ్చేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అన్నమాట. ఇంత చేరుతుంది అని కూడా మనకు కొన్ని అంచనాలు ఉన్నాయి. సో కాబట్టి టూరిజం అనేటటువంటిది ఖచ్చితంగా పెరిగేటటువంటి సెక్టర్. మన దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో టూరిజం అనేటటువంటిది జరుగుతుంది అని కనుక మీరు చూస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 12.6, 11.1 ఈ దీంతో ఉంటే ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా 18.4% ఉన్నాయి. ఎందుకంటే మనకి బేసికల్గా డొమెస్టిక్ టూరిజంలో ఉత్తరప్రదేశ్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఈ యొక్క సంగమం ప్రాంతం ఒకటి ఉంది. ఈ గంగా నది, యమునా నది కలిసేటటువంటి చోట కుంభమేళా జరుగుతుంది. చాలా మంది వస్తారు. సో దీనివల్ల ఉత్తరప్రదేశ్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ కనుక మనం చూస్తే చాలా తక్కువగా ఉంది టూరిజం. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ టూరిజం అనేటటువంటి దాన్ని కాస్త ఎక్కువగా పెంపొందించాలి. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎక్కువ ఉందంటే బికాజ్ ఆఫ్ తిరుపతి. మనకు అందరికీ తెలిసిందే, దాని మీద కూడా రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో తిరుపతికి చాలా ఎక్కువ శాతం భక్తులు వస్తారు. సో మిగతా ప్రాంతాలు తమిళనాడుకి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. సో మిగతా ప్రాంతాలు కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే టూరిజం సెక్టార్కి సంబంధించి కనుక మనం చూస్తే మార్కెట్ సైజ్ కూడా 2029వ సంవత్సరానికి చాలా అద్భుతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా $512 బిలియన్ వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఫారెన్ టూరిస్ట్ అరైవల్ కూడా మనకి బాగా పెరుగుతోంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక పథకాలను కూడా తీసుకొచ్చింది. ఇన్క్రెడిబుల్ ఇండియా, స్వదేశ్ దర్శన్, సాథీ ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి పర్యాటక రంగాన్ని చాలా అభివృద్ధి చేసేటట్టు మన దేశంలో కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ నేషనల్ టూరిజం పాలసీ 2022ని అన్వీల్ చేసింది గవర్నమెంట్. దేకో అప్నా దేశ్, స్వదేశీ దర్శన్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఈ వీసా ఫెసిలిటీ, క్రూజ్ టూరిజం ఇలాంటి అనేక అంశాలను మన దేశంలో తీసుకొచ్చి ఈ టూరిజం వైపు ప్రజల్ని మరల్చేటట్టుగా ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు, తెలుగు ప్రాంతాలకి టూరిజంలో చాలా అద్భుతంగా ఉంది. 2 అతిథి దేవో భవ అనేటటువంటి ఈ యొక్క నానుడిని కూడా పాటించేటటువంటి ప్రాంతాలు. ముఖ్యంగా తెలంగాణలో బొగతా వాటర్ ఫాల్స్ కానీ, లేదనుకుంటే ఈ లక్కవరం బ్రిడ్జ్ కానీ, ఇంకా డిండి రిసార్ట్స్ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి టూరిజంకి మనం డెవలప్ చేయడానికి. సో కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం దీని మీద విధానాలు అనేటటువంటివి తీసుకురావాలి. సో దీనికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టూరిజంకి సంబంధించి? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీ అంటే టూరిజం పర్యాటక రంగం వల్ల ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీని ఇవి కోల్పోతున్నాయి. ఒక రకంగా ఆ లిమిట్స్ని దాటేస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ వాడడం వల్ల. దీన్ని క్రిటికల్ ఎవాల్యుయేట్ అంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ రాయాలి. ఇది 200 పదాల్లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది వరల్డ్ టూరిజం డేకి సంబంధించి మరో కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.